నేను ఒకసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికే గురువు గారు అయినటువంటి సెమ్మంగుడు శ్రీనివాసయ్య గారని మహా విద్వాంసులు, వారి పాట నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే. వారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని వారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటికే ఆయనకి 85-86 ఇయర్స్ అన్నమాట. వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ప్రశ్న అడిగాను నేను, సార్ ఇంత ధారాళంగా ఒక ప్రవాహంలాగా రాగం పాడతారు, స్వరం పాడతారు కదా, మీరు ఏమిటి ఎలా ప్రాక్టీస్ చేశారంటే, ఒక సరళీస్వరం ఒక రాగంలో రోజుకి 5,000 సార్లు ప్రాక్టీస్ చేయాలి. 5,000 సార్లు అవుతుందా? అది అయ్యే పని కాదు. ఈ ఉన్న ఈ స్పీడ్ యుగంలో అయ్యే పని కాదు అది. అంటే వారు అంత రాక్షస సాధన, అసుర సాధన అంటారు దాన్ని. అలా చేయబట్టి ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. మీరు ఇందాక చెప్పిన బ్రూస్లీ గారి ఎగ్జాంపుల్ ఎలా ఉందో సేమ్ ఇదే. ఇలా అంత సాధన చేస్తే స్టేజ్ మీద ఒక 10% వస్తుంది. స్టేజ్ మీద 100% రావాలంటే ఎంత పర్సెంటేజ్ ప్రాక్టీస్ చేయాలి? ఇంకొక రకంగా అంతే చేయాలి, లేకపోతే రాదు. అందుకనే త్యాగరాజస్వామి వారు అన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సంగీత సాధన నిద్ర నిరాకరించి ముద్దుగా తంబూలు పెట్టి శుద్ధమైన మనసుతో సుస్వరంతో పద్దు తప్పకండి డైలీ ప్రాక్టీస్ చేయాలి. గురుగారు చెప్పారు సంగీత సాధన చేయమని, చేయలేదు. చక్కగా కాళ్ళు చేతులు మొహం గడిగేసుకొని ప్రాక్టీస్ చేసి పడుకోవాలి దమ్ముంటే. అంత కసి ఉంటేనే ఆ తపన, అంటే కసి అన్న మాట తప్పు కానీ, అంటే నేను వ్యవహారికంలో చెప్తున్నాను అనమాట. తప్పన ఇష్టం లేకపోతే సంగీతం నేర్చుకోవడం అనవసరం. అంటే మంచి గొంతుండి, మంచి లయ జ్ఞానం ఉండి, మంచి శృతి జ్ఞానం ఉండి, ఇవన్నీ సాధన లేకపోతే ఇది కూడా అనవసరం. అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఆచి చికెన్ మసాలా